అసలు అఘోరాగా మారాలని, ఇలా సిద్ధత్వం పొందాలి తపస్సు చేసి అని మీకెందుకు వచ్చింది గురుగారు ఆలోచన? ఆ అఘోర మారాలని కాదు కానీ, ఈ ఇంద్రియాలకు ఈశ్వరుడు అధిపతి. ఈశ్వరుని భగవంతుణ్ణి చూడాలని చిన్నతనం నుంచి ప్రయాసపడేవాడిని. అసలు ఎంత పిచ్చివాడిగా తిరిగేవాడిని అంటే, ఇక ఆ పర్వతాల మీద ఉంటాడు, ఈ కొండల మీద ఉంటాడు దేవుడు అని గుహల్లో కొండల్లో వెళ్ళిపోయేవాడిని. ఆ ఇంట్లో వాళ్ళు పిచ్చివాడని, ఊర్లో వాళ్ళు కూడా పిచ్చివాళ్ళు అంటుండేవాళ్ళు. మేము పెరిగిన వాతావరణం. ఎంత వయసులో అనిపించింది గురుగారు మీకు ఇట్లా? చిన్నతనం నుంచి నన్ను స్వామీజీ అనే పిలిచేవారు. వీళ్ళలో ఏదో దివ్యశక్తి ఉందని అందరూ అనుకునేవాళ్ళు, బంధువర్గాలు కానీ అట్లా. అయితే నేను ఆ ఫోకస్ కాలేదు, ప్రయత్నం చేస్తుండేవాడిని. మధ్యలో ఒకసారి పారిపోయాను. ఎలాగబ్బా మళ్ళీ పట్టుకొని వచ్చి కట్టేయడం అట్లా జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నేను మంచు కొండల్లో ఉన్న ఈశ్వరుని చూడాలి నాకు కనపడుతుండనేవాడిని. అప్పుడు మాకు ఒకరు ఉండి అక్కడ నిజంగా